కనిష్క గారు, మీ డాక్యుమెంట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బై ద వే, కన్స్ట్రక్షన్ చేయటానికి మీరు చూపిస్తున్న ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? ఇదిగోండి మేడం. ఈ ఫైల్లో దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఈ ల్యాండ్ మీరు కొన్నదా లేకపోతే కబ్జా చేసిందా? అది మ్యామ్, కొంప తీసి కబ్జా చేసిందా ఏంటి? చచా, అలా ఎందుకు చేస్తాను మేడం? ఒక ఓల్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర వాళ్ళు అమ్మితే మేము కొన్నాం అంతే. ఇంతకీ మీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకురమ్మన్నాను, అవి తీసుకొని వచ్చారా? ఈ ఫైల్లో స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫైల్లో ఖచ్చితంగా రాహుల్ బాబుకు సంబంధించిన ఇంటి డాక్యుమెంట్స్, ఫ్యాక్టరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండే ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఉంటే కనిష్క దగ్గర నుంచి కాజేయాలి. వేరే ఏవేవో ఆస్తుల గురించి ఉన్నాయి, కానీ రాహుల్ బాబుకి సంబంధించిన ఒక్క డాక్యుమెంట్ కూడా లేదేంటి? ఈ కనిష్క చాలా జాగ్రత్త పడుతోంది. నేను ఎంత కష్టపడ్డా రాహుల్ బాబు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం దొరకడం లేదే. ఆ డాక్యుమెంట్స్ బయటకు రప్పించడానికి ఇంకేదైనా ప్లాన్ చేయాలి. ఓకే, ఆల్ గుడ్. మీ వైపు నుంచి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేడం, మా వైపు నుంచి ఆల్ గుడ్. ఇంకా మా కంపెనీ గ్రోత్ కూడా చాలా బాగుంది. మీరు ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తే మా వర్క్ మేము స్టార్ట్ చేస్తాం. తప్పకుండా నేను ఈ విషయాన్ని మా వాళ్ళతో చర్చిస్తాను. అనుకున్న ప్రకారంగానే మీకు ఫండ్స్ రిలీజ్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో, ఆగండి. ఎవరు మీరు? నేను కనిష్కతో మాట్లాడాలి. ఆవిడని రమ్మని చెప్పండి. రమ్మని చెప్పడానికి బయట ఉండి అడగాలి, అంతేగాని లోపలికి వచ్చేస్తారా? అవును, వస్తాము. మాకు జరిగిన అన్యాయానికి బయటే నిలబడి చూస్తూ కూర్చోలేము. ఆ అన్యాయం గురించి ప్రశ్నించడానికి వచ్చాం. ముందేమని పిలవండి. ఇప్పుడు ఈ గొడవ గురించి ఇవిడికి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది.